లో 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు గాను నోటిఫికేషన్ వచ్చింది. మే 13న ఎన్నికల శంఖారావం ఎన్నికల కమిషన్ మోగించింది. సో ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ప్రధానంగా కొన్ని సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈసారి ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకోవడానికి నువ్వా నేనా సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో ముఖ్యంగా వైనాట్ పులివెందుల అని చెప్పి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోట మీదే కన్నేస్తే, కుప్పం నియోజకవర్గాన్ని ఈసారి కొల్లగొడతాం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు బహిరంగంగా సవాళ్లు విసురుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో చాలా కీలకంగా మారనున్న పార్టీ జనసేన. ఇన్ని సంవత్సరాలైనా ఆవిర్భావం అయి ఇప్పటి వరకు కూడా సత్తా చాటలేదు, సక్సెస్ రాలేదు. కానీ గతః అన్న చందంగా భవిష్యత్తు ప్రణాళికలతో ఖచ్చితంగా జనసేన సత్తా చాటే విధంగా పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో వ్యూహాన్ని మార్చారు. గతంలో పరిస్థితి వేరు, ఈసారి పరిస్థితులు వేరు అని. ఎవరి కోసమో ఈసారి ఆయన అడుగులు వేయకుండా పార్టీ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నాదైన శైలిలో నా వ్యూహాలు నేను రచిస్తున్నాను అని ఈసారి ఎన్నికల్లో ఆయన చెప్తున్న మాట. గతంలో పవన్ కళ్యాణ్లో ఉన్న ఆవేశం, ఉద్రేకం, అసహనం కాస్త తగ్గినాయి అనుకోవచ్చు ఈ ఎన్నికల్లో. ఎందుకంటే గెలిచిన తర్వాత ఏం మాట్లాడినా ప్రజలు హర్షిస్తారు. ఓటమి పాలయ్యి ఏమి చెప్పినా అది తప్పుగా భావిస్తారు, అపహాస్యాలు చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఎదుర్కొంటున్నారు గత 10 సంవత్సరాల నుంచి. సో ఈసారి ఎన్నికల్లో సత్తా ఖచ్చితంగా చాటాలి, గెలాలి అనే దృఢ సంకల్పంతో ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది చాలా కీలకమైన పరిణామాలు ఈసారి ఎన్నికల్లో చోటు చేసుకోబోతుంది. కాబట్టి ఆ రకంగానే ఈయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సీట్ల విషయం నుంచి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 24 అన్నారు, దాన్ని 21 కూడా కుదించుకున్నారు. 3 ఎంపీ స్థానాలు అన్నారు, దాన్ని 2కి తీసుకువచ్చారు. అయినప్పటికీ కూడా ఇచ్చిన స్థానాల్లో గెలిచి వెళితే చాలు అన్నది ఆయన వాయిస్. ఈ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? పోటీ చేస్తే గెలుస్తారా? వైఎస్ఆర్సీపీ తనని గెలనిస్తాదా? అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వని గతంలోనే ఆయనకి హెచ్చరికలు జారీ చేసిన వైసీపీ ముఖ్య నేతలు అవనివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, ఇండైరెక్ట్గా అన్న ఆయన మాట్లాడిన మాటల్లో అంశం అది. కానీ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకొని కొంతమంది పెద్దలకి అది ఇబ్బందికరంగా మారినా అవేవి పట్టించుకోకుండా ఆయన వేస్తున్న అడుగులు ఎన్నికల్లో. సో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది వివిధ నియోజకవర్గాలు వచ్చినాయి. ఓడిపోయిన చోటే మళ్ళీ నెగ్గాలి, తమ సత్తా చాటాలి అని చాలామంది చెప్పినా ఆయన ఇంకా అందులో లేరు. ఆ వాయిస్లు వినడానికి ఆయన సిద్ధంగా లేడు. ఈ ఎన్నికల్లో తనదైన సర్వేలతో, తనదైన ఆలోచనలతో, తనదైన విజన్తో ఆయన ముందుకు సాగుతున్నారు అనడానికి ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలో మనం చూడొచ్చు. సంబంధం లేని పిఠాపురం ఆయన ఎన్నుకున్న నియోజకవర్గం, కానీ అక్కడ గెలుపు అంత ఈజీ కాదు అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఖచ్చితంగా తనని ఓడించాలి అంటే తనకి ప్రత్యర్థి ఎవరు? వంగా గీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ పార్లమెంట్ సభ్యులు. గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన మహిళ. ఆవిడికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. అంతేకాకుండా వంగా గీత గారి గురించి కూడా ఒకసారి మనం పరిశీలిస్తే 95 నుంచి 2000 వరకు కూడా ఆవిడ జడ్పీ చైర్పర్సన్ కింద ఉన్నారు. 2000 నుంచి 2006 రాజ్యసభ మెంబర్గా కూడా ఆవిడ చేశారు. ఇక తర్వాత 2009లో కాస్త మనస్తాపానికి గురయ్యారు, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆవిడ. కానీ 9లో ప్రజారాజ్యం తరపున ఆవిడకి టిక్కెట్ రావడంతో చిరంజీవి గారి బొమ్మతో ఆవిడ పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. తర్వాత 2019లో కాకినాడ లోక్సభకి ఆవిడ గెలిచారు. ఆవిడ
రాజకీయ చరిత్ర అది. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు పీఠముడుల్లో ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వంగా గీత గారికి సపోర్టుగా ముద్రగడ పద్మనాభం గారు అక్కడ ప్రచారం చేయబోతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడించడమే ఆయన ధ్యేయం. గతంలో కూడా ఆయన పోటీ చేసిన సందర్భం ఉంది. ప్రజారాజ్యం టైంలో కూడా ఆయన వ్యతిరేకంగానే చేసిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆయన అప్పుడు సపోర్ట్గా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు ఈసారి ఆయన ప్రభావం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, చాలా కీలకంగా మారనున్న పరిణామం. ముద్రగడ గారు కాపు పెద్ద ఉద్యమ నాయకుడిగా చాలా యాక్టివ్ రోల్ పోషించిన ఆయన గతంలో. కానీ ఇప్పుడు కాస్త ఆయన రాజకీయాలకి దూరంగానే ఉన్నారు. కానీ ఎన్నికల సమయంలో హఠాత్తుగా ఆయన ఎంట్రీ చాలామందిని విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పి కాపు ఉద్యమాన్ని ఆయన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన పరిస్థితి. అప్పట్లో 2014 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు అవి. సో ఆ తర్వాత 2019 విషయంలో కూడా ఆయన పెద్దగా బయటికి రాలేదు. కానీ 24కి ముందుగా ఆయన రాజకీయాల్లో కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ రూపంలో మార్చడానికి నేను సైతం అంటూ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అయితే ఒక పక్క ముద్రగడ పద్మనాభం గారు, ఆయన పత్తిపాడు, యాక్చువల్గా పత్తిపాడుకి సంబంధించి పత్తిపాడులో ఆయన తిరుగులేని నాయకుడిగా పత్తిపాడు ప్రజలు ఆయన్ని చాలా గొప్పగా ఆదరించారు. ఎందుకంటే 1978లో జనతా పార్టీ నుంచి, అలాగే 1983, 85 తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే 1989లో కూడా ఆయన విజయాన్ని సాధించిన పరిస్థితి. అయితే 1999లో లోక్సభ కాకినాడ ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే 2004లో కూడా లోక్సభ పల్లంరాజు గారి మీద ఆయన ఓడిపోవడం జరిగింది. ఇంకా తర్వాత నుంచి ఆయన పెద్దగా యాక్టివ్గా రాజకీయాల్లో లేరు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన హామీ, ఖచ్చితంగా మీ మాట వింటానండి, కాపు సామాజిక వర్గం అనేటి, కాపు సామాజిక వర్గం ఒకరే కాదు, బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నారండి, నేను మీకు సహాయం చేస్తానండి, మిమ్మల్ని మళ్ళీ సీఎం పీఠం ఎక్కిస్తానండి అని చెప్పి ఆయన వినమ్రతతో జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చి వచ్చారు. ఖచ్చితంగా నేను పోరాడతాను. మరి అందులో భాగంగా ఆయన యాక్టివ్ రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన మొదటి బాణం పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ అధినేత, జనసేన అధినేత, ఆయన ఇంటికి వస్తారు, ఇదిగో ముద్రగడ జాయిన్ అవుతున్నారు, అదిగో ముద్రగడ జాయిన్ అవుతున్నారు, ఇదిగో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు, అదిగో లంచ్కి వెళ్ళారు, ఇదిగో డిన్నర్కి వస్తున్నారు, అదిగో కాకినాడ ఉన్నారట, కాకినాడ నుంచి బై రోడ్ వస్తున్నారట, లేకపోతే వేరే రకంగా వస్తున్నారట అని చెప్పి పెద్ద ఎత్తున షికార్లు చేసినాయి ఆయన వస్తున్నారు అనే వార్తలు. కానీ అవేవి కూడా జరగకపోవడంతో మరి ఆయన మనస్తాపానికి గురయ్యారన్నది వాళ్ళు మనుషులు చెప్పే, వాళ్ళ ఫాలోవర్స్ చెప్పేది, కొంతమంది కాపు పెద్దలు చెప్పే పరిస్థితి. కానీ నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఎందుకు వెళ్ళలేదు? అప్పటికే హరిరామజోగి గారి రచ్చ సాగుతుంది. ఆయన రోజుకు ఒక లెటర్ రాయడం, ఇన్ని సీట్లు తీసుకోండి, అన్ని సీట్లు తీసుకోండి, ఆయన సీట్లు తీసుకున్న తర్వాత కూడా ఆయన్ని అటాక్ చేస్తూ ఉన్న లెటర్లు. ఓకే, మంచిగా చెప్పనివ్వండి, చెడ్డగా చెప్పనివ్వండి, పబ్లిక్లో ఒక లెటర్ వచ్చింది అంటే దాన్ని మంచిగా ఆపాదించుకునే వాళ్ళు మంచిగా ఆపాదించుకుంటారు, చెడ్డగా ఆపాదించుకునే వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేస్తారు నెగిటివ్గా. సో అలాంటి పరిస్థితులు హరిరామజోగి గారు ఇచ్చిన లేఖ హస్త్రాలు. సో అది ఆ టెన్షన్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారిది. మరొక అంశం, ఈ ఎన్నికల్లో ఏ రకంగా నెగ్గుకు రావాలి, ఒక పక్క సీట్లు ఎన్ని వస్తాయో తెలీదు, బీజేపీ వస్తాదో రాలేదో తెలీదు, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో ముద్రగడ గారి ఎపిసోడు ఆయన కాస్త పక్కన పెట్టారేమో, లేదు కావాలనే అవసరం లేదు అనుకున్నారేమో. రాజ్యం నుంచి ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయనకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు, నచ్చని వాళ్ళని తీసుకోరు. ఆయన పార్టీ, దానికి ఆయన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తారు, అవసరమైతే ఇంటికెళ్ళి భోజనం చేస్తారు, అవసరం లేకపోతే మన అవసరమే అవతల వాళ్ళకి ఉన్నది అనుకుంటే మనం వాళ్ళని రప్పించుకుంటాం, మన అవసరం ఉన్నదంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం. ప్రతి దగ్గర జరిగేది ఇది, రాజకీయాల్లో కాదు, ఏ అంశం అన్నా సరే మన అవసరం ఎవరితోటన్నా ఉన్నది అంటే వాళ్ళని మనం రప్పించుకోం, మనం వెళ్తాం వాళ్ళ దగ్గరికి.
సో అదే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్న టెన్షన్స్లో, ఎందుకంటే వాళ్ళు ఫాలోవర్స్ మాట్లాడేది జనసేన ముఖ్య నేతలతో మాట్లాడిన అంశాలు, ఎందుకు ఈ రకంగా జరిగిందండి, ఆ సామాజిక వర్గానికి ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పి నా డిబేట్లో అవనియండి, లేకపోతే పర్సనల్గా వేరే రాజకీయ అంశాలు వచ్చినప్పుడు నేను మాట్లాడిన అంశాలు నేను ప్రత్యక్షంగా చెబుతున్న అంశాలు ఇవి. లేదు అప్పుడు కూడా ఆ రకంగానే అయ్యింది. కొంతమంది ఒకవేళ పార్టీలోకి వచ్చి ఇబ్బంది పెడితే ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. హరిరామ్ జోగి గారు ఒక పక్క లెటర్లు రాస్తుంటే మరి వాళ్ళ అబ్బాయిలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు కానీ నిలబడకపోతే, సరే వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పినట్టే దిశానిర్దేశం ఆయన చేసి అలాగే చేయమంటే పవన్ కళ్యాణ్ గారు వింటారండి? విని మనస్తత్వం అయింది, వినలేరు ఆయన. అది ఇబ్బంది అవుతుంది. అప్పుడన్నా ఈ నెగిటివ్ వస్తుంది, అప్పుడన్నా ఆయన రోడ్డును పెడతారు, అప్పుడన్నా ఆయన గురించి మాట్లాడతారు. సో అదేదో ముందుగానే సైలెంట్గా ఉండిపోతే ఆయన గౌరవం ఆయనకు దొక్కుతుంది కదా, ఆయనకి ఏం ఆ ఉద్దేశం లేదు. గౌరవప్రదంగా ముద్రగడ పద్మనాభ గారు కాపు సామాజిక వర్గం, అదే సామాజికంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చిరంజీవి గారు అవనివ్వండి, వీళ్ళందరూ ఆయన గౌరవం ఇస్తారు. గౌరవం ఇవ్వడం వేరు, రాజకీయ పరంగా కుర్చీ ఎక్కించడం వేరు. అదందరికీ చెయ్యలేరు. అందులో ఆయన రాజకీయంగా చాలా కాలం నుంచి ఆయన స్తబ్దంగా ఉన్నారు, ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేరు ముద్రగడ పద్మనాభం గారు. సో అవన్నీ ఈయన ఆలోచించుకుంటూ ఈ రకంగా చేసి ముద్రగడ పద్మనాభం గారికి ఇబ్బంది అయ్యి వాళ్ళ ఇంట్లో ఆయన్ని నిర్బంధించి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఆయనకి ఈయన వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఆయనేమి దాన్ని పక్కన పెట్టలేదు. దాసనారాయణరావు గారితో చిరంజీవి గారు ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ ఓకే, అప్పుడున్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని వాళ్ళని వెళ్ళనివ్వకపోవచ్చు కాక వీళ్ళైతే ఇంట్లో కూర్చోలేదు. సరే, మరొక అంశం చాలామంది ప్రస్తావించే అంశాలు ఏంటంటే, గతంలోకి మనం వెళ్ళాం కాబట్టి ఒకసారి టచ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అదే చిరంజీవి గారి కుటుంబం కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఇష్యూలు కానీ ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పెదవి విప్పలేకపోయారు కాపు పెద్దలు అన్నది ప్రధానంగా వాళ్ళలో ఉన్న ఆవేశం చాలామంది కాపుల్లోని. అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ సామాజిక వర్గం వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడే వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు ఇవి. ఆ రోజు బహిరంగంగా వేరే వాళ్ళు దీన్ని ప్రస్తావించినప్పుడు అది ఎవరైనా అవి ఉండొచ్చు. మీకు కష్టం వచ్చినప్పుడు చిరంజీవి గారు మీ దగ్గర రావడానికి ప్రయత్నించారు, మీ ప్రాంతానికి అయితే వచ్చారు. సరే, మీ దగ్గరికి రావడానికి అప్పుడున్న ఇష్యూస్ రాలేకపోయినాయి, రావడం అయితే వచ్చారు కదా, అది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మరి వాళ్ళని పర్సనల్గా తిట్టినప్పుడు అదే సామాజిక వర్గంలో కాపుల అభ్యున్నతి కోసం నేను పోరాడుతున్నాను, కాపుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ల అంశం అనేయండి, లేకపోతే ఆ సామాజిక వర్గం తరతరాల నుంచి కూడా ఇబ్బందులు పడుతుంది, అణగదొక్కపడుతుంది, దాన్ని నేను ఒక ఉవ్వెత్తిన ఒక ఉద్యమ రూపంలో తీసుకువచ్చి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను, ముందు తరాలకి బంగారు బాటలు వేస్తాను అని చెప్పే ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు మెగా ఫ్యామిలీకి ఏవైనా ఇష్యూలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు ఎందుకు బహిరంగంగా మాట్లాడుతున్నారు? అంటే ఆయన మీద పోస్టులు పెట్టడం కూడా తప్పే, ఎవరి మీద కూడా ఎవరు పోస్టులు పెట్టకూడదు, ఇష్టం వచ్చినట్లుగా ఆయన మీద కూడా పోస్టులు పెడుతున్నారు. సరే, అది ఎవరు పెడుతున్నారో అన్నది ఈ రోజుల్లో ఎవరికి తెలియని పరిస్థితి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పోస్టులు పెట్టే స్వాతంత్రం వచ్చింది. సోషల్ మీడియా విస్తారంగా విజృంభిస్తుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, జడలు విప్పుతుంది, ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మంచిగా పెట్టేవాళ్ళు ఉన్నారు, అందరినీ అనడానికి లేదు, వికృతంగా అతి జిగుప్సాకరంగా పోస్టులు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఏదో పవన్ కళ్యాణ్ గారు పెట్టించారనో లేదా చిరంజీవి గారు పెట్టించారనో జనసేనలు పెట్టిస్తున్నారని భావించడం అన్నది కరెక్ట్ కాదు అన్నది వాళ్ళ వెర్షన్. తప్పు ఎవరు చేసినా తప్పే, శిక్ష పడాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ఈయన స్పందించింది, ఓకే వైఎస్ఆర్ పార్టీలోకి నేను వెళ్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి నేను సహాయం చేస్తాను, మా సామాజిక వర్గంలో లేకపోతే నా ఫాలోవర్స్, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పే ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గం నుంచి ఈయన సైకిల్ ర్యాలీ పెడితే అందులో వచ్చిన వాళ్ళు కాపు రిజర్వేషన్ల కోసం 2000 వచ్చారండి, మిగతా 4000 మంది బీసీలు ఎస్సీలు నా కోసం వచ్చారండి అని ముద్రగడ పద్మనాభం గారే మనం చెప్పారు. అంటే కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ కోసం వేరే కులాలు కూడా ఆయన వెంట వచ్చే అంత పవర్ఫుల్ నేత ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కలుపుకొని నేను ముందుకు తీసుకువెళ్తానండి, మీకు ఓటేస్తానడంలో తప్పులేదు. కానీ మొలతాళ్ళు లేనోడు లేకపోతే ఇంకో డ్రాయర్లు లేనోళ్ళు వీళ్ళు కూడా నా మీద పోస్టులు పెడుతున్నారా,
అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, బహిరంగంగానే మాట్లాడడం అన్నది మళ్ళీ సోషల్ మీడియాకి మేత ఇచ్చినట్టు అయ్యింది. వాళ్ళ ఫాలోవర్స్ని ఆయన టార్గెట్ చేసినట్లుగా అయ్యింది. మరొక అంశం, మీరు సినిమాల్లోనే హీరో అండి, నేను రాజకీయాల్లో, ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో హీరోయే, ఆయన సినిమాల్లోనే హీరో అయ్యి ఉండొచ్చు. కాక అవన్నీ బయట చెప్పుకోవడం ఎందుకు? రాజకీయాల్లో ఎవరి హీరో, సినిమాల్లో ఎవరి హీరో, రాజకీయాల్లో ఎవరికి పవర్ ఉన్నదని ఎవరికి తెలియని అంశం కాదు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి పేపర్లో ఎవరి చరిత్ర వాళ్ళు రాస్తూనే ఉంటారు, న్యూస్ మీడియాలో వాళ్ళు హిస్టరీ అంతా కూడా చూపిస్తూనే ఉంటారు, పుట్టు పూర్వోత్తల నుంచి చెప్తూనే ఉంటారు. దాన్ని బహిరంగంగా పొడిచినట్టు మాట్లాడడం అవసరం ఉంది. ఇదే ముద్రగడ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ ఏ రోజైనా మాట్లాడారా? ఏ రోజన్నా ఆయన తప్పుగా అన్నారా? ఆయన డైరెక్ట్గా హిట్ చేశారా? లేదు కదా. మమ్మల్ని ఎందుకు అనవసరంగా ఇందులో లాగుతున్నారు? ఓకే, పిఠాపురం ఆయన వెళ్ళాలి, వంగా గీత గారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వంగా గీత గారు కూడా అదే సామాజిక వర్గం ఆయన ఆవిడ కాబట్టి ఖచ్చితంగా ఆ ఫైట్ ఉంటుంది. కాపు వర్సెస్ కాపు మధ్యలో క్షత్రియ హెల్ప్. ఇక్కడ చాలా కీలకంగా పిఠాపురం ఈసారి ఎన్నికలు జరగబోతున్న క్రీడ ఇది. ఒక పక్క వర్మ ఇండిపెండెంట్గా 2014లో సుమారు 50,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచిన నాయకుడు అతను. 47,000 అనుకుంటాను, ఐ థింక్ 47,000 మెజారిటీ, సుమారు 50,000 మెజారిటీ. అది చాలా చిన్న విషయం ఏం కాదు. 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు నువ్వా నేనా అమీ తుమీ తేల్చుకునే టైంలోని ఆయన 47,000 ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో గెలిచారు. అంటే ఇండిపెండెంట్గా పార్టీ సింబల్తో గెలడం వేరు, ఇండిపెండెంట్ గుర్తు జనాల్లోకి తీసుకెళ్లడమే చాలా కష్టమైన పని. సో అలాంటి పరిస్థితుల్లో వర్మ అక్కడ విజయం సాధించారు. సో ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. 2019లో ఆయన పోటీ చేశారు, ఇప్పుడు ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే కింద ఉన్నారు, తెలుగుదేశం పార్టీతోటే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం సీట్ ఎంచుకోవడానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజారాజ్యం గతంలో గెలిచిన సీటు, ప్రజారాజ్యం గెలిచిన చిరంజీవి గారు ఫేమ్ చూసే కదా అప్పట్లో గెలిచినవన్నీ కూడా సామాజిక వర్గ పరంగానే. అంటే చిరంజీవి గారికి ఉన్న ఫేమ్ అవనివ్వండి, ఎన్టీ రామారావు గారు ఆ రోజు గెలిచారు అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఎన్టీ రామారావు గారు బొమ్మ చూసి, నందమూరి తారకరామ్ అంటే ఒక దేవుళ్ళలా చూశారు కాబట్టి ఆ బొమ్మ చూసి గెలిచారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ అసలు ఉందా లేదా ఉనికిని కోల్పోయే పరిస్థితి, రక్తం చిమ్మించారు కాళ్ళ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలు పడ్డారు. 44 డిగ్రీస్ ఎండల్లో కూడా ఆయన పాదయాత్ర చేసుకుండి కాళ్ళు బొబ్బలు కట్టి రక్తాలు కారుతున్నా ఎక్కడా వెనకాడకుండా తను అనుకున్న ఆ డెస్టినేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ వరకు చేరాలి అనుకున్నాడు. ఆయన చేరాడు, సక్సెస్ అయ్యాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖం చూసి ఓట్లేశారు. ఎవరైతే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో ఖచ్చితంగా ఆయన ఫేమ్ పెట్టే ఎన్నికలు ముందుకు వెళ్తాయి. సరే, అభ్యర్థులు మంచి వాళ్ళు అయితే వాళ్ళు గెలిపించుకుంటారు, చేస్తారు. అదే కొన్ని నియోజకవర్గాలకే. కానీ మెయిన్ అసలు బొమ్మను పెట్టే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మేస్తారు ఓట్లు ఎవరైనా అంతే. పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసారు అంటే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు, అరే పవన్ కళ్యాణ్ రా, మన పవన్ కళ్యాణ్ రా, మన చంద్రబాబు రా, మన జగన్ రా అనే కదా జనాల్లో మాట్లాడుకుండేది. వాళ్ళు ఆ గుర్తులు పెట్టి వాళ్ళ అభ్యర్థులు రా, మనోడు సీఎం అవ్వాలి, లేకపోతే మనోడు మంత్రి అవ్వాలి, లేకపోతే మనోడు గెలాలి అనుకుండి వేసేవి. ఆ ఓట్లు ప్రక్రియ అంతా కూడా అలాగే ఉంటుంది. సో ఆనాడు కూడా జరిగిన అంశం అదే. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగా గీత గెలడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారికి అక్కడ ఆదరణ ఉంది. ఆ ఆదరణతోటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ఎందుకంటే మరొక అపజయానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన తీసుకున్న ఫెయిల్యూర్స్ చాలు ఇంకా అని వాళ్ళ ఫాలోవర్స్ చెప్పే మాట. దానికి కూడా చాలా మేధోమదనం చేసి వివిధ రకాల సర్వేలు తీసుకుండి ఆ ప్రాంత ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వాయిస్లన్నీ రికార్డులు తీసుకుండి చాలా రకాలుగా చేశారట. ఇదేదో ఈజీగా చేసి అప్పుడు ఏదో ప్రజారాజ్యం పార్టీలో మేము గెలిచాం కదా అని కూడా ఆయన తప్పటడుగు వేయడానికి సిద్ధంగా లేరు. పూర్తి స్థాయిలో గెలుస్తాం అనుకున్నప్పుడు మాత్రమే ఆయన సీటుకి వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యం ఇలా సాగుతుంటే మధ్యలో వర్మ ఎపిసోడ్
ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 19లో ఓడిపోయారు. 24లో ఆయనకి రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా గెలాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు పొత్తుల్లో అయితే దానికి ఏదో హై ప్రయారిటీ వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈయనది కూడా మంచి పవర్ఫుల్ పొలిటీషియన్ అక్కడ. ఆయన వర్గం కూడా బలమైన వర్గం ఉంది. వర్గం మీన్స్ సామాజిక వర్గం గురించి నేను చెప్పట్లేదు, వాళ్ళ ఫాలోవర్స్ కోసం. అక్కడ క్షత్రియ ఓట్ బ్యాంకింగ్ ఏమంత ఉండదు, నో డౌట్. అది కాపు ఓట్ బ్యాటింగ్ ఎక్కువ. అలాగే బీసీలు ఉన్నారు, మిగతా కులస్తులు ఉన్నారు. క్షత్రియులు కూడా కొద్దిగా ఉండొచ్చు, కానీ అదేదో గెలుపుని నిర్ధారించే అంత లేదు ఓట్ బ్యాంక్ అక్కడ. సో ఈ నేపథ్యంలో వర్మ అసమ్మతి సెగ పుట్టించారు. వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు, జెండాలు తగలబెట్టారు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. కోపోద్రేకాలు ఉంటాయి, సహజం. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కీలక అడుగులు, వర్మకి అధికారం వచ్చిన వెంటనే, లేకపోతే ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకపోయినా దానికి సముచితమైన స్థానం నేను ఇస్తాను అని చెప్పి ఆయన బుజ్జగించిన నేపథ్యం. ఎమ్మెల్సీ ఫస్ట్ లిస్టులోనే ఎమ్మెల్సీ నీకు ఇస్తాను అని. అంతేకాకుండా వర్మ కోసం ఇప్పటి వరకు ఏ రకంగా అయితే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఫాలోవర్సు పనిచేశారో దానికి 10 రెట్లు పనిచేసి పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడిన అంశాలు, దిశానిర్దేశం చేసిన అంశాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ పొత్తు పార్టీలో భాగంగా ఓడిపోతే అపవాదం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పటికే చాలామంది నెగిటివ్గా కూడా ట్రోల్ చేసే పరిస్థితి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాల్సి చూస్తుంటే కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఓడిస్తారేమో ఇవన్నీ అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు వ్యాసాలు. సో ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు గెలాల్సిన అవసరం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలాల్సిన అవసరం ఎంత ఉందో, అలాగే మంగళగిరిలో లోకేష్ గెలాల్సిన అవసరం ఎంత ఉందో తెలుగుదేశం పార్టీకి, మూడవ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ కూడా గెలాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే అక్కడ అసమ్మతి స్వరం వినిపిస్తుంది, వేరే వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ స్వరాన్ని వినిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆయన బుజ్జగించారు. అయితే వర్మ కొన్ని కీలక అంశాలు ఇక్కడ ప్రస్తావించారు. అది కూడా అంటే ఇప్పటి వరకు కూడా అంతా కూల్గా నడుస్తుంది, కానీ ఇదే వెర్షను కంటిన్యూ అవుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైన పరిణామాలు. అదేంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వర్మ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన అంశం, పవన్ కళ్యాణ్ గారు గెలాల్సిన అవసరం ఉంది అని చెప్పి మా నాయకుడు నాకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాను. రోజుకి నేను 10 గంటలు 12 గంటలు నా ఎలక్షన్ కోసం నేను తిరిగితే ఆయన కోసం 18 గంటలు నేను కష్టపడతాను, తిరుగుతాను. కానీ నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, అది ఆయన కోరిన అంశం. ఎందుకంటే అందరిలాంటి వ్యక్తి అయితే ఆయన వర్మ కాదు. తనకి అపారమైన ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. గతం నుంచి ఆ ప్రాంతం వాళ్ళకి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఆయన ఏదనుకుంటే అది ముందుకు పోతాడు. ఎవరిని మెహర్బానీ కోసమో లేకపోతే ఎవరినో మెప్పు పొందడం కోసమో రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా వెళ్తారు. అదే 2014లో చేసి తన సత్తా చూపించిన వ్యక్తి. సో ఈ నేపథ్యంలో జనసేన నుంచి అక్కడ క్యాంపెయిన్ చేసేవాళ్ళు ఎవరు? ఇది చాలా కీలకం. నాగబాబు గారు ఒకసారి రావచ్చు, లేకపోతే 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు. తర్వాత భీమవరం, గాజువాక 2019 చూస్తే అక్కడ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం అంతా తిరగాల్సిన ఫేస్ అది. ఆయన నించున్నారని ఒక ప్రాంతానికో పరిమితం అయిపోయి అక్కడ ఆయన మకాం పెట్టి అక్కడ ఎలక్షన్లు చేసే పరిస్థితి ఉండదు. మిగతా ప్రాంతాలన్నీ కూడా గెలిపించుకోవాలి. ఆ ఫోటో ఆ కటౌట్ చూసి ఓట్లేస్తారే తప్ప వేరే అంశాలైతే అక్కడ ఉండవు. స్థానికంగా కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చేమో అభ్యర్థులది, కానీ మెయిన్ ఆ కటౌట్ను చూసి వెయ్యాలి. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, ముందుగా ప్రస్తావించినట్టు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భుజాలను ఎత్తుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందులోని బలమైన సామాజిక వర్గం నుంచి గతంలో గెలిచిన వ్యక్తి, అలాగే మరొకటి కాపు ఉద్యమ నాయకుడు, ఇద్దరు తూర్పు పడమరలాగా ఆ నియోజకవర్గాన్ని ప్రచారంలో చుట్టేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి
అక్కడ ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆయనకి రాజకీయ అపారమైన అనుభవం ఉంది కాబట్టి ఏ ఓట్ బ్యాంక్ ఎలా తెచ్చుకోవాలో, ఎవరిని బుజ్జగించాలో, ఎవరిని లాలించాలో, ఎవరిని మందలించాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి వర్మ. సో ఆ వర్మ నాకు పూర్తి ప్రయారిటీ ఇవ్వండి, నాకు వదిలేయండి, ఆయన రమ్మనండి గౌరవంగా, వచ్చి ఆయన ఎన్ని రోజులు క్యాంపెయిన్ చేస్తారో క్యాంపెయిన్ చేయమనండి. అలా కాకుండా జనసేనలో ఉన్న ఎవరో చిన్న చిన్న నాయకులను, అంటే ఆయన అండంలో కూడా తప్పేం లేదు, చిన్న చిన్న నాయకులను, సామాన్యమైన వాళ్ళనో, లేకపోతే పోనీ ముఖ్యంగా ఉన్న వాళ్ళనో, వాళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళి నాకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే లాస్ అవుతాము. ఆయన ముందే కొండ బద్దలు కొట్టారు. ఇది చాలా కీలకం ఈసారి ఎన్నికల్లో. ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకరి మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం లేకపోతే అవ్వదు. కానీ రెండు వైపుల నుంచి, నేను ఒక వైపు నుంచి చేస్తాను, ఇంకొక వైపు నుంచి చేయండి, లేకపోతే టైమింగ్ విషయంలో కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది కూడా చాలా కీలకం. నా ప్రోగ్రాం అంతా కూడా 5-6 గంటలకు మొదలైపోద్ది, ఉదయాన్నే 6 గంటలకు మొదలైపోద్ది. కానీ వాళ్ళు తరపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మేము 6 గంటలకు రాలేము, మేము 8కి వస్తాం, 9కి వస్తాం, 10కి వస్తాం అంటే వాళ్ళ గురించి నేను వెయిట్ చేయను. ఇవన్నీ కూడా ఈ ప్రస్తావన ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా కీలకం. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలాలి, వీళ్ళ నుంచి ఎక్కువ ఓట్ శాతం తీసుకోవాలి. ఏదో చూచాయిగా గెలిచినా సరే అంత ప్రయారిటీ ఉండదు. ఓకే, అసెంబ్లీలోకి అయితే వెళ్తారు, కానీ భారీ మెజారిటీతో, ఊహించిన మెజారిటీతో గెలాలి. అప్పుడు గతం అంతా కూడా మరుగున పడుతుంది అయింది. కానీ ఈసారి అరాకొరా ఓట్లతో కానీ గెలిచినా సరే అంత హైప్ రాదు. ఇది కూడా చాలా కీలకం. ఈ పరిస్థితుల్లో నేను గెలిపించుకుంటాను, నాకు బాధ్యత వదిలేయండి, నాకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి అని చెప్పి టైమింగ్స్తో సహా ఆయన మెన్షన్ చేస్తున్నారు. మరి దీన్ని తూచా తప్పకుండా ఆయన వేసిన ఆ వ్యూహం ప్రకారంగా ఎన్నికల ప్రచారాలు సాగుతాయా, లేకపోతే ఇక్కడ మళ్ళీ మనస్పర్ధలో వేరే అంశాలు వస్తే అదొక ఇబ్బందికర పరిస్థితి. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు లేదు, అలాంటివి ఏమి రాకుండా నేనే దాని మీద ఫోకస్ పెడతాను, మీ పని మీరు చెయ్యండి, ఈ డిస్టర్బెన్స్లు అయితే లేకుండా చూస్తానని ఆయన చెప్పారట. ఆయనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఆయన కోసం అక్కడ క్యాంపెయిన్ చేయడానికి వెళ్తారో వాళ్ళకి కూడా చెప్పాలన్నది ఆయన వినతి. అది కానీ జరగకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే అక్కడ సామాన్యమైన వ్యక్తులైతే కాదు, అపోజిషన్లో ఉన్నవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోని ఆ సీటును కొల్లగొట్టాలి. పిఠాపురం సీటు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి. అది వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న అంశాలు. కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు అడుగులు వేయడానికి కూడా ప్రధాన కారణం అదే. ఎందుకంటే ఆయన ప్రభావం అంతా కూడా ఆ ఈస్ట్, ఆ సరౌండింగ్స్లోనే ఉంటుంది. కాకినాడ, ఈ పిఠాపురం, పెద్దపురం, ఈ ప్రాంతాల్లోనే ఆయన ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో అంతగా ఆయన వెళ్ళి క్యాంపెయిన్లు చేయలేరు. కానీ ముఖ్య టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అవనియండి, లేకపోతే వైసీపీ ముఖ్య నాయకులకు అవనియండి. ఈసారి ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని సీట్లు వచ్చినాయి ఏందన్నది కాదు, ప్రధానంగా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురిని ఓడించాలి, ముగ్గురిని అసెంబ్లీకి రానివ్వకుండా చెయ్యాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. మరొక విషయం ఏంటంటే ఇందులో చాలా కీలకం, ఇద్దరి మీద, అటు మంగళగిరిలో లోకేష్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద 2 మహిళలు పెట్టారు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే 2 పవర్ఫుల్, లోకేష్ గారి అంశం అన్నది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. మంగళగిరిని ఆయన ఓడిపోయిన తర్వాత దత్తతే తీసుకున్నారంటారు. ఎందుకంటే అంత విపరీతమైన కార్యక్రమాలు చేస్తున్నారట. అయినప్పటికీ కూడా ఆర్కే ఉండగా, ఇంతకుముందు గెలిచిన ఆయన బలమైన ఓట్ బ్యాంకు ఈయన ఇప్పటికే సాధించుకున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రచారం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మహిళని ఆయన మీద నుంచోబెట్టడం. మరొకటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళని లోకేష్ మీద నిలబెట్టడం. ఇక్కడ వంగా గీత గారిని పవన్ కళ్యాణ్ గారి మీద నిలబెట్టడం. అంటే ఒకవేళ వీళ్ళు కానీ ఓడిపోతే అది మామూలుగా ఉండదు ఆ ప్రచారం. ఎందుకంటే మహిళలతోటి ఓడించాం, ఇది మా సత్తా అని చెప్పే ప్రయత్నమేమో. సరే, ఓకే, ఒక రాయి శరణంలో తప్పు లేదు, ఎవరి వ్యూహాలు ఆయనకు ఉంటాయి. కానీ గెలిస్తే ఇలా గెలాలని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. వీళ్ళంత గొప్ప అని చెప్తున్నారు కదా, ఇది వీళ్ళతో గెలిపించామని వ్యూహం కూడా ఉండొచ్చు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తారు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఈసారి కూడా ఆయనకి డూ ఆర్ డేయే.
ఎందుకంటే ఇప్పటికే లోకేష్ గారు రెడ్ బుక్లు రాసేమని చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పీక నులిపేస్తామంటున్నారు, కాళ్ళ మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నడిపిస్తామని చెప్తున్నారు. సో సవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి వెళుతున్నాయి. సో గెలకపోతే క్యాడర్ని చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దేనికైనా ఆయన తెగిస్తారు. ఎందుకంటే ఈ ఎన్నికలు కానీ ఆయన కొట్టగలిగితే 2029 ఎన్నికలకి ఏ పార్టీలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. వాస్తవం ఇది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామం ఇది, ఈ ఎన్నికలు అన్నది. ఎందుకంటే 2 పార్టీలకి, పొత్తు పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే ఇప్పుడు ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగిందో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల అంశాలు, అధికార ప్రతిపక్షాల మధ్య రచ్చ, అది తారాస్థాయికి చేరుతుంది. నాయకులు ఎవరు కూడా బయట అంత యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలంటే చిన్న విషయం కాదు, ఆర్థికంగా కానీ వేరే అంశం కానీ. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా వెళ్తుంటారు. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అల్లర్లు ఆడిపోయారు. మనం చాలా సంఘటనలు చూసాం. అల్లర్లు ఆడిపోయారు, భయపడ్డారు, ఏం జరుగుతున్నదో టెన్షను నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ముందు పరిస్థితి ఒక ఎపిసోడ్ అయితే, ఆయన అరెస్టు తర్వాత పరిస్థితి వేరు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అన్ని రోజులు జైల్లో ఉంచారు, బెయిల్ రాకుండా అయిపోయింది. అంటే ఇంక మామూలు కార్యకర్త పరిస్థితి ఏంటి? లేకపోతే మాజీ ఎమ్మెల్యే అవనియండి, మాజీ మినిస్టర్ అవనియండి, మాజీ రాజ్యసభ సభ్యులు అవనియండి, మాజీ మంత్రి అవనియండి, సెంట్రల్ మినిస్టర్ అవనియండి, ఎవరైతే ఏంటి? సో అధికారం ఉంటే ఏదన్నా సాధ్యమే. సో ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలి అంటే ఈసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే 5 సంవత్సరాలు చాలా గడ్డు కాలంగా గడిచింది వీళ్ళకి. మిగతా 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. పార్టీల భవితయమే గందరగోళంలో పడిపోద్ది. అందుకనే ఎవరికి వాళ్ళు తగ్గించుకుందాం అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కలిసి వెళ్ళాలంటున్నారు. బీజేపీని మరి ఏ రకంగా ఒప్పించారో, ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండలో ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ఓకే అందరూ, వద్దురు కలుద్దురు, ఎప్పుడో పొత్తులు అయిపోయి ఈ పార్టీ సీట్లు కూడా ప్రకటన అయిపోయింది. కానీ అది కాలేదు. ఆ గ్యాప్ ఉంది వాళ్ళ మధ్య. 2014లో ఉన్న గ్యాప్, 14 నుంచి 19 ఆ పీరియడ్లో ఉన్న గ్యాప్ ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నది. అది అంత త్వరగా మర్చిపోలేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అంటారు, కానీ అది అంత ఈజీగా అయితే బీజేపీ వాళ్ళు తీసుకోలేదని అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళకి. సరే ఎట్టకేలకి ఓకే అయ్యింది, పొత్తుల్లో వెళ్తున్నారు. కానీ ఈసారి గెలాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి? ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ముఖ్యం. ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? ముఖ్యంగా వీళ్ళు నియోజకవర్గాల్లోనే వాళ్ళకి వ్యతిరేకతగానే వస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో ఒక యుద్ధ వాతావరణం, అసలైన ఎన్నికలు పిఠాపురంలో జరగనున్నాయి ఈసారి. ఎందుకంటే ఇద్దరు కాపు సామాజిక వర్గం అపోజిషన్లో ఉన్నవాళ్ళు. ఒకటి ముద్రగడ పద్మనాభం, అందరికీ సుపరిచితులు. వంగా గీత గారికి కూడా అందరికీ సుపరిచితురాలు. ఆవిడేమి నార్మల్ పొలిటీషియన్ ఏం కాదు. లోక్సభ పార్లమెంటులో అడుగుపెట్టినామే, అసెంబ్లీలో అడుగుపెట్టినామే, జడ్పీ చైర్పర్సన్ దగ్గర నుంచి ఉన్నామే. రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్నది. బలమైన కాపు సామాజిక వర్గం ఆవిడకి అండగా ఉన్నది. దానికి ముద్రగడ గారు తోడవడం. సో ఈ పరిస్థితుల్లో వర్మ అన్నది చాలా కీలకంగా పిఠాపురం ఎన్నికల్లో మాత్రం ఈసారి మారనున్న పరిస్థితి. సరే వర్మకి ఇచ్చిన ప్రయారిటీసో, లేకపోతే ఆయన్ని నన్ను టచ్ చేయొద్దండి, నా వ్యూహం నాకు ఉంది, నన్ను వదిలేయండి, నా టైమింగ్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, అందులో మొహమాటం ఏమీ ఉండదు, లేదు అంటే నా పని నేను చేసుకెళ్ళిపోతాను, ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఆయన అలుగుతాడు. అలిగేరు అంటే మళ్ళీ బొజ్జగింపులు ఈ టైంలో కష్టం. అందుకనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవనియండి, తెలుగుదేశం శ్రేణులు అవనియండి, చాలా ఆందోళన కలిగించే అంశం అది. గెలడం, మెజారిటీ అన్నది ఎవరో ఒకరికి అప్పచెప్పాలి, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థి అన్నట్టుగా, నేను గెలిచినట్టే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అన్నట్టుగా ఆయన ఫేమును కూడా చూపించి, ఈయన ప్రచారం కానీ ఆయన అనుభవానికి వదిలేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు పిఠాపురంలోని అని అక్కడ ప్రజలు అవనియండి, లేకపోతే చాలామంది డైరెక్ట్గానే మాట్లాడుతున్న అంశం. ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అన్నా పవన్ కళ్యాణ్ అక్కడ ఓడించడం అన్నది వాళ్ళ జయం, వైఎస్ఆర్సీపీ జయం. సో ఇలాంటి క్లిష్ట నియోజకవర్గంలో రాజకీయ పరంగా ఏ రకంగా అడుగులు వేస్తారు? ఏ చిన్న అంశమైనా
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అనివ్వండి, లోకేష్ గారి నియోజకవర్గం అనివ్వండి, ఏ చిన్న అంశమైనా సరే దాన్ని పెద్దది కింద చేయడానికి సర్వం సిద్ధంగా ఉంటాయి ఎన్నికల సమయంలో. అది పిఠాపురంలో చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యే అంశం ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని ముందుగానే ఆయన మెంటాలిటీ నేను చెప్పాను. దానికి ఎక్కడన్నా సరే ఆయన్ని కానీ పిన్ చేస్తే, ఆయన్ని కానీ టచ్ చేస్తే వెంటనే ఆయన అలుగుతాడు. అలిగారంటే అది వీళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మరొక విషయం, బలమైన కాపు సామాజిక వర్గం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. సుమారు 80,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. అందుకని ఆ ఓట్లన్నీ వచ్చేస్తాయని ఆయన వెళ్ళారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అవే ఓట్లు ఉన్నాయని కూడా వంగ గీత గారిని కూడా అక్కడ పెట్టింది. మరి క్షత్రియ సామాజిక వర్గానికి అక్కడ ఏం ఓట్లు ఉన్నాయని చెప్పి ఇండిపెండెంట్గా ఆయన వర్మ గెలిచారు. కాపు సామాజిక వర్గం అంతా కూడా వర్మ ఆయన సామాజిక వర్గం అని ఏం లేదు కదా. సో అక్కడ పిఠాపురం ప్రజలు తీర్పు అన్నది చాలా విభిన్నంగా ఉంటుందని, వివిధ నియోజకవర్గాల కంట తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ ఆలోచన సరళి. సో ఆ పరిస్థితుల్లోనే దీనికి సంబంధించి జరుగుతున్న ఈ రాజకీయ ప్రచారాలన్నిటికీ కూడా ఇక ఫుల్ స్టాప్ పెట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఓట్ బ్యాంక్ ఎంత, ఇవన్నీ పక్కన పెట్టి ముందుగా జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లోకి వెళ్ళి వాళ్ళని మెప్పించి ఓట్ బ్యాంక్ రూపంలో రప్పించి ఈవీఎంఎల్లో ఆ గుర్తు వేయించుకోగలగాలి. సో ఎవరు శక్తి మేర వాళ్ళు ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. అందులో మొదటి అడుగుగా ఒక శుభపరిణామం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కావనివ్వండి, ఇంకోటి కావనివ్వండి, ఓకే పవన్ కళ్యాణ్ గారి ఫేమ్లో పిఠాపురంలో కాదు ఎక్కడున్నా ఆయనకైతే ఆ ప్రయారిటీ ఉంటుంది. గెలిచారా ఓడిపోయారా అనే అంశం కంట హయ్యెస్ట్ ఓట్లు వస్తాయి. సో ఓకే గతంలో చూస్తే గెలిచిన ఓట్లు రాలేదు కాబట్టి ఓడిపోయారని మాట్లాడాం, కానీ ఆయన సింగిల్గా ఉన్నా వితౌట్ సపోర్ట్ అన్నా సరే ఎక్కువ ఓటు శాతమే తీసుకుంటారు. 2లోనే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది ఆయన ఎక్కడి నుంచి ఉన్నా. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు కాదు, 1లోనే ఆయన ఉండాల్సిన అవసరం ఉంది. అందులోని ఒకే నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. ఇక్కడ గెలకపోవడం అనేది కల్లో కూడా రాకూడదు పవన్ కళ్యాణ్ గారికి అని ఆలోచన చేసిన తర్వాతే ఆయన తీసుకున్న నిర్ణయం. దానికి వర్మ సాయం ఖచ్చితంగా కావాలి. వర్మ మన పవన్ కళ్యాణ్ గారి అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చాలా బుచ్చగించారని ప్రచారం జరుగుతున్న అంశం. ఎందుకంటే అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా లేకపోతే ఆయన ఏమన్నా నెగిటివ్గా వెళ్ళినా తెలుగుదేశం అభ్యర్థి అక్కడ ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఆ పరిస్థితులకి రాకూడదు అంటే ఖచ్చితంగా ఒక సమిష్టమైన కృషితో, సమిష్ట పట్టుదలతో, ఒక విజన్తో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో. ఆ రకంగానే ఈసారి పిఠాపురంలో తుమి తేల్చుకోవడానికి ఇరు పార్టీలు సిద్ధమైనవి. మరి కాపు సామాజిక వర్గం ఓట్లు అన్నది చాలా కీలకం. అయితే కాపు సామాజిక వర్గ ఓట్లు పిఠాపురంలో ఈసారి గంపగుత్తుగా ఎవరికి పడే పరిస్థితి లేదు. ఎందుకంటే వంగా గీత గారు కూడా కాపు సామాజిక వర్గం, దానికి ముద్రగడ పద్మనాభం గారు సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే చిరంజీవి గారు కాపు సామాజిక వర్గం, వర్మ కాపు సామాజిక వర్గం కాదు. ఆ ఓట్ల వరకు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకరు సపోర్ట్గా నిలబడ్డారు. అయితే అవి ఖచ్చితంగా షేర్ అవుతాయి. అది 50-50 అవుతాయా, 60-40 అవుతాయా, లేకపోతే 60-30 అవుతాయా అన్నది ప్రజలు ఆ ప్రచారాలకు వెళ్ళినప్పుడు ప్రజల్ని మెప్పించగలగాలి. సామాజిక వర్గ పరంగా పవన్ కళ్యాణ్ గారికి హై ప్రయారిటీ ఉంటుంది అన్నది ఇప్పుడు వరకు ఉన్న టాకు. కానీ ముద్రగడ గారు ఎంటర్ అయిన తర్వాత ఆ ఉద్యమ అంశాలు ఎలాంటివి ఏమైనా కీలకంగా తీసుకొస్తే సరే, పెద్ద ఆయన చెప్పాడు కదా, ఆడపిల్ల కదా, గతంలో మనం గెలిపించుకున్న ఆమె కదా అని చెప్పి ఆ సింపతి కూడా ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ కూడా అంత గంపగుత్తుగా కాపు ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్గా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మిగతా సామాజిక వర్గాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మిగతా సామాజిక వర్గాల మీద ఎక్కువ ఓట్ బ్యాంక్ కొల్లగొట్టాలి అంటే అది వర్మ వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. గతంలో ఆయన అది చేసే సక్సెస్ అయ్యాడు అక్కడ ఇండిపెండెంట్గా. సో ఆయన్ని ఆలోచనల్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో గాజువాక, భీమవరంలో ప్రాంతంలో చేసినట్లుగా అన్ని నియోజకవర్గాలు చేసినట్లుగా క్యాంపెయిన్ చేయకుండా ఖచ్చితంగా ఆయన గెలిచే విధంగా అక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయం చాలా ఎక్కువే ఉన్నది. మే 13
సో ఇంక ప్రచారాలు స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఆయన ఒక 3-4 దఫాలు వెళ్ళి అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫోకస్ కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఒకసారి ఆయన నియోజకవర్గాన్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఈక్వేషన్స్తో కూడా ఆయన అక్కడ సీట్ తీసుకున్నారని కూడా చాలామంది మాట్లాడే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ముద్రగడ పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యలు చాలా రచ్చరచ్చగా మారుతున్న నేపథ్యం, ఈయన్ని రాజకీయ నాయకుడిగా చూడడం, ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీ పెట్టినా ఆయన ఇంకా ఒక హీరో కిందే ఆయన మాట్లాడడం, ఈ మొలతాళ్ళు లేని అంశం అన్నది మరీ వైరల్ అవుతుంది. సో ఎందుకు ఆ వయసులో పెద్ద ఆయన, అందులోని గౌరవం ఉన్న వ్యక్తి తక్కువ చేసుకుని మాట్లాడితే ఏదైతే ఆయన మొలతాళ్ళు లేవో లేకపోతే డ్రాయిలు వేసుకొని చేతకొని అన్నారో వాళ్ళే మళ్ళీ పోస్టులు పెడతారు. సో అది ఆయన విజ్ఞతకి వదిలేయాలన్నది కొంతమంది కాపు పెద్దలు మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా డైరెక్ట్గా రేపు ప్రచార సమయంలో ముద్రగడ పద్మనాభం గారు పేరెత్తో లేకపోతే ఇంకొక అంశం ఎత్తో డైరెక్ట్గా హిట్ చేస్తే అది వేరే విషయం. ఇంకా అది మొదలవ్వలేదు, మొదలవకుండానే ఈయన స్టార్ట్ చేశారు అటాక్. సో ఈ అటాక్కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇవ్వకపోయినా పెద్ద ఆయనని చెప్పి గౌరవించిన జన సైనిక్స్ వీర మహిళలు ఇప్పటికే డిబేట్లో ముద్రగడ పద్మనాభం గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఏకేస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ రోజు ఇప్పుడు నువ్వు ఇంత పెద్దరికం చూపిస్తున్నావు, ఇంత చేసావు, ఆ రోజు వీళ్ళు కుటుంబానికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, వీళ్ళు కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఒక్కరోజన్నా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నావా లేదని డైరెక్ట్గా వాళ్ళు అడిగేస్తున్నారు. సో ఆ ఛాన్స్ ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రేపు ఎలా ఉండబోతుంది? వంగా గీత గారు ఇలాంటి అంత వివాదాస్పదంగా వెళ్ళరని టాకు. అలాగే హరిరామ జోగి గారు కూడా ఇంక పెద్దగా ఇంకా ఆయన కూడా ఈ విషయాల్లో కలగజేసుకోరేమో. కానీ ముద్రగడ పద్మనాభం గారు వంతయింది. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా దీని మీద ముందుకు సాగాల్సిన అవసరం ఉంది, తెగించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన గౌరవప్రదంగా మాట్లాడినప్పటికీ కూడా కొన్ని మాటలైతే ఆయన గతంలో ఎప్పుడు పెద్దగా ప్రస్తావించని ఆ వాయిస్ని ఈసారి మాట్లాడుతున్నారు. అది ఎక్కడెక్కడో చిలికి గాలివానగా మారక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ప్రసంగంలో, ఎన్నికల ప్రసంగంలో పిఠాపురం వెళ్ళినప్పుడు, తూర్పుగోదావరి వెళ్ళినప్పుడు మరి దీనికి ఏమైనా కౌంటర్ ఇస్తే దానికి రివర్స్ ఎలా ఉంటుంది అటాక్? ఇవన్నీ పిఠాపురం రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న అంశాలు. ఏది ఏమైనప్పటికీ కూడా సమ ఉజ్జీలు ఉండాలి యుద్ధానికి వెళ్ళినప్పుడు. అప్పుడు నువ్వా నేనే ఉన్నట్టుగా ఉంటే ఆ మజా వేరు. అలాంటి పరిస్థితి ఈరోజు పిఠాపురంలో ఉంది. వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ముద్రగడ పద్మనాభం గారు ఎపిసోడ్లో లేనప్పుడు అది వేరే విషయం. అది పెద్దగా అంత ఏం ఉండదు. ఎందుకంటే వంగా గీత గారు కూడా చిరంజీవి గారితో ఆ జర్నీ చేసినారు, పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేసిన ఆయన అప్పుడు యువరాజు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళు తెలియని వ్యక్తులు ఏం కాదు. ఆవిడ అలాగేమి డైరెక్ట్గా అటాక్ చేసే పరిస్థితి ఉండదేమో. ఏమో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అటాకింగ్ మోడ్లోకి ఆవిడ కూడా వెళ్ళొచ్చు కానీ మహిళ కాబట్టి ఆ రకంగా ఉండకపోవచ్చు. ఆవిడ అలాంటి ప్రసంగాలు కానీ డైరెక్ట్గా హిట్ చేసి మాట్లాడటం కానీ ఉండకపోవచ్చు. ఒక రాజకీయ పరంగా, ఓట్ల పరంగా మేము ఇది చేస్తాం, మీరు మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించుకోండి, నేను మహిళని మీ ముందుకు వచ్చాను, ఇలాంటి అంశాలు ఏమైనా ప్రస్తావించవచ్చు. కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఆయన పర్సనల్ లైఫ్ను టచ్ చేసే పరిస్థితి కానీ, లేకపోతే జన సైనికుల మీద విమర్శలు చేసే పరిస్థితి కానీ ఆవిడ చెయ్యరు అన్నది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే మాట్లాడుకుంటున్న అంశాలు. కానీ ముద్రగడ పద్మనాభం గారు చేయాల్సిన అవసరం లేకపోయినా చేశారు. ఆయన మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టింది ముగింపు ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అంశాలు ఉంటాయి, దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, వర్మ పెట్టిన కండిషన్స్కి అనుగుణంగా మరి జన సైనికులందరూ కూడా ఆయన గెలుపు కోసం కృషి చేస్తారా, లేకపోతే ఆయన్ని రెచ్చగొట్టే విధంగానో లేకపోతే వేరే విధంగానో మాట్లాడి ఆయన అనవసరంగా ఫుల్ సపోర్టు ఈయనకి చేస్తానన్న ఆయన ఇబ్బందికరంగా మార్చడమో లేదా ఆయన నెగిటివ్గా ఆలోచించుకుంటూ చేయడమో చేస్తారా? ఇవి చాలా కీలకం. ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ముందే ఆయన అప్పుడే స్టార్ట్ చేశారని కూడా చెప్పారు. 18 గంటలు నేను పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవడం కోసం, అత్యధిక మెజారిటీ కోసం నేను ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాను, నేను గెలిపించుకుంటాను. కొన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలాలన్నింటినీ కూడా ఏ రకంగా మన గ్రిప్లో తెచ్చుకోవాలో, ఏ రకంగా ఓట్ బ్యాంక్ చేసుకోవాలో అవన్నీ కూడా నాకు తెలుసు అని ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఆయన వ్యూహం ఆయనకి వదిలేసి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూర్చుని వ్యూహం రచిస్తే ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారు. అది కాకుండా వేరే అంశాలు ఏవైనా ఇందులో ముడిపడి ఉన్నా, ఆయన ఏమైనా ఇబ్బందికరంగా చేసినా అది అపోజిషన్ పార్టీ వాళ్ళకి అస్త్రంగా బాణాలు అందించినట్టే. సో
ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా పిఠాపురం ఎన్నికలు ఎలాంటి రసవత్రంగా ముందుకు సాగుతాయి, ఇక్కడతోటి ఇది ఆగుతుందా, ముద్రగడ గారు అడుగులేంటి, ఆయన ఏ ఏ ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తారు, ఎలాంటి ప్రచార హస్త్రాలు ఆయన వాడతారు, మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని ఆయన వైపు తిప్పుకుండే విధంగా మాట్లాడతారా, రాజకీయాలకు దూరంగా ఉన్నాయన మళ్ళీ రాజకీయ బాణాలకు పదును పెట్టి అది తెలుగుదేశం పార్టీ జనసేన మీద వదులుతారా, దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి. వర్మ ఖచ్చితంగా ఆయన అనుకున్న మాట నిలబెట్టుకుంటే అత్యధిక మెజారిటీతోటి పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారా, వంగా గీత ఎలాంటి ప్రణాళికలు వేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎలాంటి సందేశాన్ని అక్కడ ప్రజలకి లేకపోతే